హాయ్ 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 అందరికీ మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. చూస్తున్నారు కదా, ఇదైతే ఎప్పుడో ప్రీవియస్గా 2-3 మంత్స్ బ్యాక్ తీసిన వీడియో అనమాట. ఇప్పుడు తవ్వకాల్లో దొరికింది. సో ఇది పోస్ట్ చేస్తున్నాను. పులిహోర మనకందరికీ చాలా ఫేవరెట్ కదండి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ పులిహోర అంటే చాలా ఇష్టపడతారు. అందులో నేను కూడా ఒకటి. అయితే మెయిన్గా నేను పులిహోర అనేది ఎప్పుడైనా క్యాంప్స్ ఉన్నప్పుడు ట్రైన్ జర్నీలోకే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే కొంచెం టైం ఎక్కువైనా సరే, మార్నింగ్ అయినా సరే ఫ్రెష్గా ఉండేది. ఈవెన్ పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఉండగలిగేది. ట్రైన్ జర్నీలో కూడా హ్యాపీగా తినగలిగేది ఏమిటైనా ఉంది అంటే అది పులిహోర అనే నేను చెప్తాను. సో ఇది కూడా ఒకసారి ట్రైన్ జర్నీలో వెళ్తున్నప్పుడు చేసిన వీడియోనే ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నా. మీకు మనందరికీ మోస్ట్లీ తెలిసిందే, ఇందులో పెద్దగా కొత్త విషయం ఏమి ఉండదు. నేనైతే ఇలా చేసుకుంటాను, అది మీతో షేర్ చేసుకోవడానికి ఈ చిన్న వీడియో. అయితే మెయిన్గా మాట్లాడాల్సింది ఏమిటి అంటే, మనం ఎన్నిసార్లు పులిహోర చేసుకున్నా కూడా టెంపుల్లో ఇచ్చిన పులిహోరని బీట్ చేయలేం కదా. నేనైతే చాలాసార్లు ట్రై చేశాను, డిఫరెంట్గా కూడా ట్రై చేశాను. బట్ నాకైతే ఎప్పుడు కూడా టెంపుల్ స్టైల్లో అనిపించలేదు. ఏదైనా సరే దేవుడి దగ్గర ఇచ్చింది, అక్కడ చేసింది, ఆ ప్రసాదం అని పేరు పెడితేనే ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ మారిపోతాయి కదా. అదేంటోనండి, దేవుడి పేరు చెప్తే ఏదైనా బాగానే కుదిరిపోతాయి కదా. మీకు ఎలా అనిపించింది? బాయ్ బాయ్.